తమ మీద సైనిక చర్యకు దిగినటువంటి అమెరికా మీద ఇరాన్ ప్రతీకార దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా టెహ్రాన్ ఈ దాడులు చేస్తుంది. వీటిల్లో అమెరికాకు చెందిన కీలక రాడార్ తీవ్రంగా ధ్వంసమైంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద మార్చి 1 దాడి జరిగింది. ఇందులో అమెరికాకు చెందినటువంటి AN/TPY-2 రాడార్ ధ్వంసమైనట్టు తాజాగా శాటిలైట్ చిత్రాలు కూడా ధృవీకరిస్తున్నాయి. క్షిపణులను అడ్డుకునే అమెరికా థాడ్ వ్యవస్థలో ఇది అత్యంత కీలక రాడార్ అని సమాచారం. ఈ రాడార్ని అభివృద్ధి చేసేందుకు అగ్రరాజ్యం $136 మిలియన్ వెచ్చించింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద గత నెలలో ఇరాన్ దాడి చేసిన సమయంలో అక్కడే E-3 ఎయిర్ క్రాఫ్ట్ ఇన్నర్ రీఫిల్లింగ్ ట్యాంకర్ ధ్వంసమైంది. ఆ దాడుల్లో దాదాపు 10 మంది అమెరికా సైనికులు గాయాల పాలయ్యారు. ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి గతంలో శాటిలైట్ చిత్రాలతో ధృవీకరించారు. అయితే అప్పుడు రాడార్ అక్కడే ఉందా, అది ధ్వంసమైందా లేదా అనే దాని మీద స్పష్టత రాలేదు. తాజాగా రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు మార్చి 29న శాటిలైట్ చిత్రాలతో తేలింది. డ్రోన్లను క్షిపణి గుర్తించే సామర్థ్యం ఈ రాడార్లకు ఉంటుంది. మరో జోర్డాన్లోని మరో AN/TPY-2 రాడార్ను కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. ఇక ఖతార్లోని ఎర్లీ వార్నింగ్ రాడార్ కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బతింది. దీన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలంటే దాదాపు $100 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి.